श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की జై। రమణ పెరియ పురాణము డాక్టర్ టిఎన్ కృష్ణస్వామి। మిగిలిన అందరి వలె కాక డాక్టర్ కృష్ణస్వామికి మాత్రము భగవాన్ భౌతిక శరీరమే సర్వస్వము। అరుణాచలమంతా పవిత్రమైనదియేనని, అది కేవలము పరమాత్మయేనని భగవాన్ ఆయనకు విశదపరిచారు। అది ఎలా జరిగిందో టిఎన్కే మాటల్లో చూద్దాము। ఒకరోజు భగవాన్ వెనుక అరుణాచలము కొండపై నేను నడుస్తున్నాను। ఆయన నడుస్తూ దారిలో నుండి ఒక చిన్న రాతిని తీసి నా ఎదుట పట్టుకుని, గిరిపైన అత్యంత పవిత్ర ప్రదేశము నుండి నాకొక చిన్న రాతిని తీసి ఇవ్వండి అని విదేశీయులకు నన్ను అడిగారు। గిరి అంతయు పవిత్రమైనదేనని ఆయన ఎరుగరు। మనలను మన శరీరముతో ఐక్యపరుచుకున్నట్లే, అంటే మన శరీరములతో తాదాత్మ్యము చెందినట్లే అరుణాచలుడు తనను తాను ఈ గిరితో ఐక్యపరుచుకున్నారు। విశ్వాసంతో ఆయనను సమీపించినప్పుడు ఆ నిశ్చల తత్వమే స్వచ్ఛమైన జ్ఞానము అంటే సత్యము। సాధకులపై కరుణతో వారి కనులకు గోచరమగునట్లు పవిత్రమైన గిరి రూపంలో వారు వెలిసారు। సాధకుడు గిరికి సమీపంలో ఉండుట ద్వారా ఉపశమనమును మార్గదర్శకత్వమును పొందుతారు। చెన్నైలో ప్రఖ్యాతిగాంచిన వైద్యులుగా ఉన్న డాక్టర్ టిఎన్కే అరుణాచలుని గూర్చిన వివరణను భగవాన్ ద్వారా పొందుటకు మనకు సాయపడ్డారు। ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఫోటోలలో ఎక్కువ శాతము ఆయన తీసినవే। ఆయన భగవాన్ వైపు ఆకర్షింపబడిన విధానం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది। 1930 దశకంలో కృష్ణమూర్తి తన వైద్య విద్య ఆఖరు సంవత్సరము పరీక్షలకు చదువుకుంటున్నారు। సుదీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న కఠోరమైన పరిశ్రమ నుండి కష్టపడి చదవటము, చిన్నపాటి స్వల్ప విరామం తీసుకుందామని ఆయన తన స్నేహితులతో పురాతనమైన వెల్లూరు కోటకు వెళ్లారు। తీరా అక్కడికి వెళ్లిన తరువాత అక్కడ ఆయనకు ఫోటోలు తీయటానికి ఆసక్తికరమైన అంశాలు ఏమీ కనబడలేదు। ఆయన నిరాశ చెందారు। అది చూసి అక్కడి స్థానికులొకరు, ఎందుకు నిరుత్సాహపడతారు, తిరువణమలైకు వెళ్ళండి, అక్కడ ఒక పురాతనమైన అంటే టీవీగా ఉండేటటువంటి గొప్ప ఆలయం ఉన్నది, అది మీ కళ్లకు మీ కెమెరాకు విందు చేస్తుంది అన్నారు। అందుకని ఆయన స్నేహితులతో కలిసి తిరువణమలైకి వెళ్లారు। ఆలయంలో ఫోటోలు తీస్తుండగా ఎవరో, దగ్గరలో రమణాశ్రమం ఉన్నది, అక్కడ ఒక మహాత్ములున్నారు, ఆయన ఫోటోలు తీయవచ్చును కదా అన్నారు। ఒక సాధువు ఫోటో తీయటానికి ఆసక్తికరమైన అంశంగా కృష్ణస్వామికి అనిపించలేదు। అయినప్పటికీ ఆయన స్నేహితులతో కలిసి ఆశ్రమానికి వచ్చారు। రమణాశ్రమంలో ఫోటోగ్రాఫర్ అనేవారు చాలా అరుదైన విషయం। ఆయనను చూసి ఆశ్రమవాసి అగు శేషు అయ్యర్ కొంచెం సేపు వేచి ఉండి భగవాన్ ఫోటోలు తీయమని కోరారు। అంతలో కొండపైకి వెళ్లిన భగవాన్ తిరిగి వస్తూ ఉన్నారు। శేషు అయ్యర్ ఆయనకు ఎదురెళ్లి, వీరు మద్రాసు నుండి వచ్చారు, వారు మీ ఫోటోగ్రాఫ్ తీసుకొనటం కోసం వేచి ఉన్నారు అన్నారు। భగవాన్ వారి వైపు, ప్రత్యేకించి కృష్ణస్వామి వైపు చూచి, అలాగా, అయితే తీసుకోనివ్వు అన్నారు। భగవాన్ ఫోటో తీయడానికి అనుగుణంగా నుంచున్నారు। అదే కృష్ణస్వామి తీసిన భగవాన్ ఫోటో। తరువాత సంవత్సరాలలో లెక్కలేనన్నటిని తీశారు, కానీ ఈ మొదటి ఫోటోనే కృష్ణమూర్తికి ప్రియమైనది। ఆ బృందం వెళ్లిపోతుండగా ఒక కాషాయ వస్త్రములు ధరించిన సన్యాసి వారి వెనుక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణస్వామితో, మాకు ఆశ్రమంలో భగవాన్వి సరైన ఫోటోలు లేవు, మీరు కొన్ని ప్రింట్స్ తీసి పంపినట్లయితే మేము భక్తులకు అందజేస్తాము అన్నారు। కృష్ణస్వామి చెన్నై తిరిగి వచ్చి ఫోటోలు డెవలప్ చేసి ఆ కాపీలను ఆ సన్యాసికి పంపారు। కృష్ణస్వామి ఆ సన్యాసి ఎడల ఇష్టంతో ఆయన ఆజ్ఞలకు విజ్ఞప్తులకు తన జీవితాంతము బద్దులై ఉన్నారు। ఆ సన్యాసి ఎవరో కాదు, భగవాన్ సోదరులైన నిరంజనానంద స్వామి, ఆశ్రమ సర్వాధికారి। ఈ మొదటి ఫోటోనే ఆయనకు ప్రీతిపాత్రమైనది అయి ఉండవచ్చును, అందుకనే దానిని తన ఆఫీసులో తగిలించుకున్నారు।
డాక్టర్ టిఎన్కేను నేను 1960 దశకంలో ఇంటర్వ్యూ చేశాను. ఆయన భగవాన్ యొక్క ప్రథమ వీక్షణం గురించి ఇలా చెప్పారు: నేను భగవానును ఈ లోహంతో చేసిన కెమెరాలో జయప్రదంగా బంధించాననుకున్నాను. కాని భగవాన్ నేను ఎన్నటికీ తప్పించుకుని పోలేని విధంగా తన హృదయంలో నన్ను బంధించారని నేను త్వరలోనే గ్రహించాను. మీరు మహర్షిని మొదట చూసినప్పుడు ఏ విధంగా అనుభూతి చెందారు అని నేను ఆయనని అడిగాను. మహర్షి తన చుట్టూ ఉన్న వాటిని ఏమాత్రం పట్టించుకున్నట్లు కనపడలేదు. ఆయన చూపు ప్రశాంతంగాను ఎక్కడో చూస్తున్నట్లు ఉంటుంది. ఆయన కళ్ళు ప్రకాశవంతంగా ఉండి ఆయనలో ఏదో దివ్యత్వము గోచరిస్తుంది అన్నారు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి తాను తీసిన భగవాన్ మొదటి ఫోటోను ఆశ్రమానికి పంపిన కొద్ది రోజులకు ఆశ్రమానికి వచ్చి కొందరు భక్తులను భగవాన్తో కలిపి ఫోటో తీయవలసిందిగా అభ్యర్థిస్తూ ఆశ్రమం నుండి ఒక లేఖ వచ్చింది. నేను అప్పటికి ఆ ఫోటో గురించి మర్చిపోయాను. ఎందుకంటే ఒక విద్యార్థిగా నాకు అనేక ఆకర్షణలు వికర్షణలు ఉంటాయి కదా. అందుకని ఆ లేఖ రాగానే ఇదేదో విసుగు కలిగించే విషయంగా మారిందే అనుకున్నాను అన్నారు కృష్ణమూర్తి. కానీ వింతగా ఆయన తన కెమెరాతో సహా రైలులో తిరువణమలైకు బయలుదేరారు. ఆయన ఆశ్రమంలోనికి ప్రవేశిస్తుండగానే భగవాన్ ఆయనకు స్వాగతం పలుకుతున్నట్లుగా చక్కటి చిరునవ్వుతో ఆయనను చూసి, వాళ్ళు గ్రూప్ ఫోటో కావాలనుకుంటున్నారు, అది మీ చేత తీయించుకోవాలని వాళ్ళ కోరిక అన్నారు. దానితో పొంగిపోయి ఆయన సంతోషంగా గ్రూప్ ఫోటో తీశారు. తరువాత ఏదో ప్రేరణ చే భగవాన్ దయచేసి మీ ఫోటోను తీసుకొనిస్తారా అని అడిగారాయన. భగవాన్ దానికి అంగీకరించి పద్మాసనంలో కూర్చున్నారు. 1930, 1940 దశకములలో అనేక మంది భక్తుల ఇళ్లల్లో ఆ ఫోటో ఉండేది. తరువాత కొద్ది కాలానికే కృష్ణస్వామి వైద్య విద్యను పూర్తి చేసుకుని విజయవంతమైన ప్రఖ్యాతిగాంచిన వైద్యునిగా చెన్నైలో స్థిరపడ్డారు. అప్పటి నుండి అలవాటుగా తరచూ ఆశ్రమానికి రావడం ప్రారంభించారు. అలా ఒకసారి వెళ్ళినప్పుడు భగవాన్, ఇప్పుడే మీ గురించి మాట్లాడుకున్నాము, వాళ్ళు మీకొక లేఖ వ్రాసారు, ఇంకా పోస్టు చేసి ఉండరు, బహుశా అది నేరుగా మీ చేతికే అందజేయబడవచ్చును అన్నారు. అలా కాకతాళీయంగా జరిగిన సంఘటనలెన్నో వారములు, నెలలు, సంవత్సరములు అలా గడిచిపోయాయి. నేను కెమెరా తీసుకుని ఆశ్రమానికి వెళ్ళటం, భగవానును ఉదయం నుండి సాయంత్రం వరకు ఫోటోలు తీయటము జరిగేది అన్నారాయన. ఈవేళ మనకు లభ్యమవుతున్న భగవాన్ ఫోటోలలో 80% ఆయన తీసినవే. తరువాతి సంవత్సరాలలో జీజీ వెల్లింగ్స్ వంటి ఇతర ఫోటోగ్రాఫర్స్ కు చాలా అరుదుగా మాత్రమే అవకాశం లభించేది. ఒక ఆధ్యాత్మిక అయస్కాంతము వలె ఆయనను భగవాన్ తన వైపుకు ఆకర్షించారు. మిమ్ములను తరచూ భగవాన్ వద్దకు రప్పించిన విషయమేమిటి అని నేను ఆయనను ప్రశ్నించాను. ఒక పసిబిడ్డను తల్లి వద్దకు రప్పించే విషయమేమిటి? నాకు భగవాన్ తల్లిలాంటి వారు. నాకు ఆ విధంగానే అనిపించి తరచూ ఆయన వద్దకు వెళ్తూ ఉండేవాడిని. డాక్టర్ టిఎన్కేను ఆశ్రమ ఫోటోగ్రాఫర్ అనేవారు. మీరు ఫోటోలు ఏ విధంగా తీసేవారు అని ప్రశ్నించగా ఆయన, నేనెప్పుడు ఆశ్రమానికి వెళ్ళినా ఉండేది కొద్ది సమయమే అయినప్పటికీ నేను పనిగట్టుకుని భగవానును ఉదయం నుండి సాయంత్రం వరకు అనుసరించి ఉండి భగవానును సాధ్యమైనన్ని ఫోటోలు తీసేవాడిని. అలా నేను మూర్ఖంగా వెంబడించడం మహర్షికి విసుగొస్తుందేమోనని అనుకుంటూ ఉండేవాడిని. నేను ఆయన నడుస్తుండగాను, కూర్చుని ఉన్నప్పుడు, భోంచేస్తున్నప్పుడు, ఆఖరికి కాళ్ళు కడుక్కుంటున్నప్పుడు కూడా ఫోటోలు తీశాను. అలాగే చిరునవ్వుతో ఉండగా, పెద్దగా నవ్వుతున్నప్పుడు, చిన్న పిల్లవాడిని చూసి నవ్వుతున్నప్పుడు, ధ్యానావస్థలో ఉన్నప్పుడు, సమాధిలో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీశాను. ఒకసారి కొండపైకి వెళ్తుండగా సన్నగా జల్లు పడసాగింది. ఆయనకు తాటి ఆకులతో చేసిన రైతులు వాడే ఒక విధమైన గొడుగు ఇవ్వబడినది. ఆయన దానిని తలపై ఉంచుకున్నప్పుడు నేను ఆయనను ఫోటో తీశాను. ఆయన మామూలు గొడుగు వేసుకుని ఉన్నప్పుడు మరొక ఫోటో తీశాను. నేను ఆ ఫోటో తీసేటప్పుడు ఆయన నన్ను చూసి బాగా నవ్వారు. ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉన్నది. అవి ఏవీ గ్రంథస్థము చేయబడలేదు. కావున
ప్రతిసారి నేను టీఎన్కేను కలిసినప్పుడు అటువంటి కథలు చెప్పమని విసిగిస్తూ ఉండేవాడిని. ఒకసారి ఆశ్రమము మహర్షి అనే పేరుతో 117 ఫోటోలు కలిగిన ఒక పుస్తకం ప్రచురించే ప్రయత్నంలో ఉన్నది. అప్పటికి భగవాన్వి, టీఎన్కే చేత తీయబడినవి అనేక ఫోటోలు ఉన్నవి. కానీ గిరిది మాత్రం సరైన ఫోటో ఒకటి కూడా లేదు. అందుకని నిరంజనానంద స్వామి డాక్టర్ టీఎన్కేను గిరి యొక్క ఫోటో తీయమని కోరారు. డాక్టర్ టీఎన్కేకు భగవానే తల్లి, తండ్రి, గురువు, దైవము అన్ని. అందుచే డాక్టర్ టీఎన్కే భగవాన్ వద్దకు వెళ్లి వాళ్ళు గిరి యొక్క ఫోటో తీయమని అన్నారు. నేనేమి చెయ్యాలి అన్నారు. భగవాన్ దక్షిణపు ప్రక్క నుండి రైల్వే లైను తిరువణమలై కలిసే ముందు ఒక రైల్వే బ్రిడ్జి ఉన్నది. అక్కడి నుండి అరుణాచలమును చూసినట్లయితే అరుణాచల ఆలయము తూర్పు ద్వారము ఒక సరళ రేఖలో ఉన్నట్లు కనపడి ఆ దృశ్యం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దానిని ఫోటో తీయండి అన్నారు. అది గుర్తు చేసుకుంటూ డాక్టర్ టీఎన్కే నన్నొక ప్రశ్న వేయించి దానికి తానే సమాధానం చెప్పారు. తరువాత గణేశన్, భగవాన్కు ఈ విషయం ఎలా తెలిసి ఉంటుంది? భగవాన్ స్థానంలో నువ్వే ఉండి చూడు. 16 వయసులో ఉండగా మితిమీరిన తన్మయత్వంలో తన తండ్రిని వెతుక్కుంటూ రైలులో ఒకే ఒకసారి అటుగా వచ్చారు. అప్పుడు క్షణకాలం ఆ దృశ్యాన్ని ఆయన చూసి ఉండవచ్చును. అయినప్పటికీ ఒక లిప్తపాటు చూసిన తూర్పు ద్వారము, గిరి, ఆ బ్రిడ్జి అంటే వంతెన ఆయనలో ఎంత స్పష్టంగా ముద్ర వేసినవంటే దానిని ఇన్ని సంవత్సరాల తరువాత ఆ దృశ్యాన్ని ప్రయత్నరహితంగా అత్యంత స్పష్టంగా గుర్తు తెచ్చుకొనగలిగారు. మహనీయుని యొక్క ప్రతి కదలిక, మాట, సంజ్ఞలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే మహర్షికి ప్రతిదీ ప్రస్తుతముగానే ఉంటుంది. డాక్టర్ టీఎన్కే రమణ మహర్షి చరిత్రలో ఒక ముఖ్యమైన లంకె అంటే గొలుసులోని రింగు. నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా ఆయన ఇంటికి వెళ్లి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి భగవాన్ గురించి చెప్పండి అని అడిగేవాడిని. దానికి తోడు ఆయన తీసిన అనేక భగవాన్ ఫోటోల నెగిటివ్లు ప్రోగు చేసుకునేవాడిని, అడిగి తీసుకునేవాడిని. అలాంటి ఒక సందర్భంలో వందల సంఖ్యలో భగవాన్ ఫోటోల నెగిటివ్లు పోగు చేసి ఒక పెద్ద బట్టలో మూట కట్టి ఆశ్రమానికి తెచ్చాను. ఒకరోజు డాక్టర్ టీఎన్కే చాలా ఆనందంతో ఉన్నారు. ఆ రోజు ఆయన తన కోసము వేచి ఉన్న రోగులందరినీ పంపివేసి నన్ను మేడపై ఉన్న తన గదికి రమ్మన్నారు. అక్కడ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోగా ఆయన భగవాన్ యొక్క మహిమను గూర్చి, ఔన్నత్యమును గూర్చి, ఆయన గంభీరతను గూర్చి మాట్లాడారు. ఆయన ఒకసారి కూడా స్వయముగా కాని, చిన్నస్వామి ద్వారా కాని, వేరే పరిచారకుని ద్వారా కాని ఫోటోలు తీయవద్దని చెప్పలేదు. నేను ఇప్పుడు ఇలా చెప్తే ఎవ్వరూ నమ్మరు. ఆయన ఏ మాత్రం తటపటాయించకుండా నించుంట కాని, కూర్చునుట కాని నేను కోరిన భంగిమలో ఉండేవారు. నేను ఆయనను మీ ముఖం ఇటు ప్రక్కకు త్రిప్పండి, పైకి చూడండి, చేతులు కిందకు పెట్టండి, చేతులు ఈ విధంగా ఉంచండి అని కోరేవాడిని. ఆయన వెంటనే నా కోరికను మన్నించేవారు. నేను కొండపై భగవాన్ ఫోటోలు తీస్తున్నప్పుడు భగవాన్ పరిచారకులను తప్ప ఇతరులెవ్వరినీ ఉండనిచ్చేవారము కాదు. అక్కడ ఎవరైనా ఉండినట్లయితే భగవాన్ నా కోరిక అంటే నా సూచనలు మన్నించడం చూసి ఆయనకు ఫోటోలు తీయించుకోవాలనే కోరిక ఉన్నట్లు భావించే అవకాశం ఉన్నది. అక్కడ సత్యం ఏమిటంటే నా గురువుగా ఆయన నా కోరికలను ఎన్నటికీ తనివి తీరని ఆయనను ఫోటోలు తీయవలననే కోరికలను తీరుస్తున్నారు అంతే. ఆయన తన భక్తులు కోరిన కోరికలన్నింటినీ తన జీవిత పర్యంతము తీర్చి ఉండలేదా? ఒకసారి నిరంజనానంద స్వామి టీఎన్కేను భగవానును దక్షిణామూర్తి వలె ఒక కాలిపై మరొక కాలు ఉండే విధంగా ఫోటో తీయమని కోరినారు. భగవాన్ అంగీకరించారు. ఆయన కూర్చునుటకు మేము ఒక రాతిని సరిచేసినాము. అరుణగిరి వెనుక కనిపిస్తూ ఉండేటట్లుగా ఆ రాతి మీద కూర్చునే ముందు ఏ కాలిని పైన ఉంచాలి, ఏ కాలిని కింద ఉంచాలి అని భగవాన్ పరిచారకుణ్ణి నన్ను అడిగారు. మేము సమాధానము చెప్పలేకపోయినాము. అప్పుడు భగవాన్, పర్వాలేదు, 2 ఫోటోలు తీయండి,
కుడి కాలు పైన ఉండునట్లు ఒకటి, ఎడమ కాలు పైన ఉండునట్లు ఒకటి అన్నారు. దానితో కృష్ణస్వామి భగవాను సూచించిన విధంగా 2 ఫోటోలు తీశారు. ఒకప్పుడు నేను ఆయనను, మీరు భగవానుకు తెలియకుండా దొంగతనంగా ఏమైనా ఫోటోలు తీస్తారా అని అడిగాను. ఒక్కసారి తప్ప ప్రతిసారి ఆయన ఫోటో తీసేటప్పుడు నేను ఆయన అనుమతిని కోరాను. శాస్త్రములలో సద్గురువు యొక్క పవిత్ర పాదములు ఎంతగానో కొనియాడబడినవి కావున నేను ఆయన పాదాలను ఫోటో తీయదలిచాను. భగవాన్ ఆయన శయ్యపై విశ్రమించినప్పుడు ఆయన పాదముల వద్ద కొన్ని పువ్వులను ఉంచమని ఆయన పరిచారకుణ్ణి కోరాను. నా కెమెరాను భగవాన్కు కనపడకుండా ఉంచి నేను సాష్టాంగ నమస్కారం చేయటానికి వంగుతున్నట్లుగా నటించి కిందకి వంగాను. ఒక్కసారిగా పైకి లేచి ఫోటో తీశాను. భగవాన్ శరీరంపై కెమెరాను కేంద్రీకరించకుండా ఆయన పాదాలు స్పష్టంగా కనిపించేటట్ల పాదములపై మాత్రమే కెమెరా కేంద్రీకరింపబడింది. నేను మెల్లగా బయటకు జారుకుందామని చూడగా భగవాన్ నన్ను తన వైపుకు రమ్మని సైగ చేశారు. ఆయన నా వైపు చూసినప్పుడు ఆయన ముఖంపై చిరునవ్వు లాస్యమాడింది. మీరు చేసిన పని నాకు తెలియదా అనే భావం ఆయన కళ్ళల్లోకి తొంగి చూసింది. నేను ఈ సంఘటనను మొదటిసారిగా ఇప్పుడు వెల్లడి చేశాను. నేను ఇన్ని రోజుల నుండి ఈ ఫోటోను దాచి ఉంచాను. నేను ఆ ఫోటోను ఎంతో గౌరవంతో చూసుకుంటున్నాను. నేను ఇప్పుడు దీనిని నీకివ్వాలనుకుంటున్నాను. భగవాన్ తన పవిత్ర పాదాలు తన భక్తుల ఇళ్లల్లో అలంకరింపబడాలని కోరుకుంటున్నారేమో. ఇది 1967లో జరిగింది. నేను చాలా సంతోషించాను. ఎందుకని అంటే ఆశ్రమము రమణ పిక్టోరియల్ సావనీర్ను అచ్చు వేయించాలనుకుంటున్నారు. అప్పుడు అలా అనుకోకుండా జరిగిన అద్భుత సంఘటనల వలన నేను అతి ముఖ్యమైన మొదటి పేజీలో ఈ ప్రత్యేకమైన ఫోటోను ముద్రింప చేయగలిగాను. నేనొకసారి ఆయనను కేవలము ఫోటోలను తీస్తే సరిపోదు అని మీకెప్పుడూ అనిపించలేదా అని అడిగాను. అప్పుడు డాక్టర్ టిఎన్కే కొన్నిసార్లు భగవాన్ బోధ నేను శరీరాన్ని కాను అని ఆయన ఉన్నప్పుడు ఆయన ఫోటోలను తీయటంపై అంత శ్రద్ధ కనపరచటము హాస్యాస్పదము కాదా? నేను నీడ వెనుకబడి దానిని శాశ్వతంగా ఉండునట్లు చెయ్యాలనుకొనుటలేదా? నేను ఆయనను నా కళ్ళతో చూడగలిగినంతసేపు ఆయన బోధ యొక్క ప్రాముఖ్యత నాకు తట్టలేదు. ఆయన వ్యక్తిగానే కనిపించారు. ఆయన వైపు ఆకర్షింపబడేవాడిని. ఆయన ఫోటోలు తీయటము నాకు అత్యంత సంతోషాన్ని ఇచ్చేది. ఆయన బోధ కంటే ఆయనే నాకు ముఖ్యము. ఆయన యొక్క ప్రతి కదలిక, ప్రతి పని నాకు అత్యంత విలువైనవి. ఎందుకంటే అవి ఏదో దివ్య పరిమళమును కలిగి ఉండేవి. ఆయన ఏమి చేస్తున్నా సరే ఆయనను చూస్తూ ఉండటమే గొప్ప సంతోషకరమైన విషయముగా ఉండేది అన్నారు. ముందు చెప్పిన విధముగా డాక్టర్ టిఎన్కే గొప్ప ఫోటోగ్రాఫరే కాదు, చాలా గొప్ప వైద్యులు కూడా. చెన్నైకు చెందిన ప్రముఖులందరికీ ఆయన వైద్యులు. ప్రత్యేకించి సినీ నటులకు, ప్రఖ్యాతిగాంచిన శాస్త్రీయ గాయకులకు, ఇంకా ఇతర ప్రముఖులకు. కానీ భగవాన్ వద్దకు వచ్చి ఆయనను సేవించిన తరువాత భగవాన్ ఆధ్యాత్మికంగా లాభం పొందకుండా వదిలిపెడతారా? భగవాన్ ఆయనను కేవలము మంచి ఫోటోగ్రాఫర్ గాను, బాగా డబ్బు సంపాదించే గొప్ప వైద్యునిగా మాత్రమే వదిలివేస్తారా? అందుచే తన చివరి రోజులలో భగవాన్ డాక్టర్ టిఎన్కేను తన వద్దనే ఉండి సేవించేటట్లు చేశారు. కొన్ని సంవత్సరాల తరువాత భగవాన్ జీవితంలోని చివరి క్షణాలను గూర్చి వివరించమని కోరారు. ఆయన ఉద్వేగంతో కంపించిపోయారు. కన్నీరు కారసాగింది. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. కాబట్టి ఆ వివరాలను పేపరు మీద వ్రాసి ఇవ్వమన్నాను. ఆయన ఈ విధంగా వ్రాసారు. మహర్షి చివరి దినాలలో ఆయన వద్ద ఉండగలిగే మహద్భాగ్యము నాకు కలిగింది. ఆయన మరణం దగ్గరలోనే ఉన్నదని నిశ్చయంగా తెలిసిన నేను ఆయన మాకేదైనా సందేశాన్ని ఇస్తారేమోనని ఆతృతతో ఉండేవాడిని. ఆయన ఉపశమనము కలిగించే మాటలను చెప్పరా? ఆయన మా కొరకు ఏమైనా సూచనలను వదిలి వెళ్లరా? ఆయన శారీరక బాధను చూడటం అంతులేని విచారాన్ని కలిగించేది. కాని దాని పట్ల ఆయన వైఖరి అంతుపట్టేది కాదు. ఆయన ఆ నొప్పిని, బాధను
ఎవరి శరీరానికో సంబంధించినట్లుగా చెబుతూ ఉండేవారు. అసలు ఆయన బాధపడుతున్నారా లేదా అనిపించేది. ఆయన నొప్పిని, బాధను శరీరంలో ఎక్కడ ఉన్నది స్పష్టంగా వర్ణించగలిగి కూడా దాని ప్రభావము తనపై ఏ మాత్రమూ లేనట్లుగా ఎలా ఉండగలిగేవారో, ఆయన మూత్రపిండములు పని చెయ్యకుండా పోయినప్పుడు చాలా తీవ్రమైన, భరించలేని తలనొప్పి ఉన్నది అన్నారు. మహర్షి ఆ బాధలు తనకు కలుగుతున్నట్లు చెప్పేవారు కాదు. చివరి రోజు సాయంత్రము మహర్షి తనను లేపి కూర్చోండబెట్టమని కోరి పద్మాసనంలో వలె కూర్చున్నారు. ఆయన శ్వాస పీల్చుకోవటము చాలా కష్టమైపోయింది. అక్కడ సేవలో ఉన్న వైద్యులు ఆక్సిజన్ మాస్కును ఆయన ముఖానికి అమర్చారు. మహర్షి దానిని పక్కకు నెట్టేశారు. ఆ గది బయట అరుణాచల శివ, అరుణాచల శివ అంటూ ముక్త కంఠంతో దివ్యంగా నామం పలకబడుతున్నది. అక్కడ చేరిన వారందరూ నోటమాట రాక నిలిచి ఉన్నారు. మృత్యుదేవత ఆయనను తాకుటకు సాహసిస్తుందా? లేదు, అది అసాధ్యము. ఏదో అద్భుతం జరుగుతుంది అని ప్రతివారు భావించారు. ఆ వాతావరణము అంతయు కూడా ఉద్వేగముతోనూ, భయంతోనూ, ఎదురుచూపుతోనూ నిండి ఉన్నది. అక్కడి ఎవరిదో ఏడుపు వినిపిస్తున్నది. చాలా నెమ్మదిగా భగవాన్ శ్వాస పీల్చారు. ఒక తోకచుక్క ఆకాశంలో దూసుకుని పోతూ కనిపించింది. మహర్షి తుది శ్వాసతో జత కలుపుతూ, ఏమి జరిగిందో మేము గుర్తించలేకపోయాము. ఆ భౌతిక రూపము మమ్మలను శాశ్వతంగా విడిచి వెళ్ళింది. ఆ సమ్మోహనకరమైన చిరునవ్వు మాకు ఇక ముందు ఆహ్వానం పలకదు. ఆ అందమైన శరీరం ఆశ్రమానికి అలంకారంగా ఉండదు. నేనెప్పుడు డాక్టర్ టిఎన్కే ఇంటికి వెళ్ళినా ఆయన నన్ను మేడపైకి తీసుకుని వెళ్లి భగవాన్ గురించి మాట్లాడేవారు. భగవాన్ శరీరాన్ని వదిలివేసిన తరువాత మీరేం చేశారు అని నేనడిగాను. నేనెంతగానో ఆరాధించిన భగవాన్ శరీరము ఇక కనిపించదు. అది నాకు పెద్ద అఘాతమైనది. నేను ఆవేదనను చెందాను. ఆ జ్ఞాని నుండి ఆయన ప్రత్యక్ష సూటిబోధను అవగాహన చేసుకునే అవకాశాన్ని నా జీవితంలో కోల్పోయానా? నేను ఆధ్యాత్మికపరమైన సాధన ఏమీ చేసి ఉండలేదు. ఆయన సన్నిధిలోనే ఆధ్యాత్మికత సాధన చేసుకొనగలిగిన అవకాశము ఉండి, ఆయన బోధలను అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టుటకు బదులుగా ఫోటోలు తీస్తూ నా సమయమంతా వృధా చేసుకున్నానా? లేదు, అది నిజం కాదు. నేను తప్పనిసరిగా భగవాన్ అనుగ్రహాన్ని ఎంతో కొంత పొందాను. ఆయన ఇంకా ఇక్కడే ఉన్నారు. ఆయనను రూపరహితమైన ఆధారముగా, ఆయన సన్నిధిని అనుభవించటము మనము నేర్చుకోవాలి. మనమెప్పుడూ వదిలివేయబడలేదు. ఎందుకంటే ఆయనే స్వయంగా తానెక్కడికి వెళ్ళుట లేదని చెప్పారు కదా. ఆయన సర్వజ్ఞులు, సర్వసాక్షి. అప్పుడు నేనాయన ఉపదేశాలను చదవటం ప్రారంభించాను. వాటిలోని సత్యాన్ని చూడటం ప్రారంభించాను. వాటిలోని కొన్ని సత్యాలు నన్ను హత్తుకుని పోయి, నేను ఆయన సన్నిధిలోనే ఉండి ఆయన మాటలను వింటున్న అనుభూతిని కలిగించినవి. నేను వాటిని హృదయంలో పదిలపరుచుకున్నాను. వాటిని చదువుతున్న కొద్దీ భగవాన్ నాకు మరింత చేరువ కాజొచ్చారు. ఆయన ఉపదేశము నా జీవన స్రవంతితో పెనవేసుకుని పోయింది. నేను దానిని అర్థం చేసుకోసాగాను. అది నాలో కలిసిపోయి నా సొంతమైపోయింది. ఆయన అలా అనగానే నేను ఆయనకు సాష్టాంగపడి, డాక్టర్, నన్ను ఆశీర్వదించండి అన్నాను. ఆయన కాళ్ళు పట్టుకుని, ఆయన పాశ్చాత్య వేషధారణలో ఉండి సూటు బూటు ధరించి మెడలో స్టెథోస్కోపు ధరించి ఉన్నప్పటికీ ఆయన ఆ మచ్చలేని స్వచ్ఛమైన శాంతి పరిపూర్ణతగానే నాకు గోచరించారు. ఒకసారి న్యూయార్క్ నుండి ఒక దంపతుల ఆశ్రమానికొచ్చారు. భగవాన్ తరువాత ఎవరైనా సాక్షాత్కారం పొందిన వారున్నారా అని తెలుసుకొనగోరారు. నేను ఒకరిని చూపించగలను, కానీ ఆయనను మీరు సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా గుర్తించగలరా అని నేను బదులిచ్చాను. మా శాయశక్తులా ప్రయత్నిస్తాము అని వారు చెప్పారు. ఆయన రమణాశ్రమంలో లేరని, చెన్నైలో ఉన్నారని, ఆయన గుండు చేయించుకుని కాషాయ వస్త్రాలు ధరించి ఉండరని చెప్పాను. ఆయన పాశ్చాత్య దుస్తులలో ఉంటారని కూడా ముందుగానే హెచ్చరించాను. ఏమీ పట్టించుకోకుండా వారు నన్ను ఆయనను చూడటానికి తీసుకుని వెళ్ళమని కోరారు.
నేను వారిని చెన్నైలో గల టి&కే నివాసానికి తీసుకెళ్లాను. ఆ వైద్యుని చూడగానే నేను సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన గృహమంతా భగవాన్ ఫోటోలతో నిండిపోయి ఉంది. ఆయన వారికి అవి అన్నీ చూపించి వారికి కావలసిన ఫోటో తీసుకోమన్నారు. రమణాశ్రమంలో అంతకు ముందెప్పుడూ లేనటువంటి ఫోటో వారు తీసుకున్నారు. డాక్టర్ టి&కే వెంటనే ఆ ఫోటోను గోడపై నుండి తీసి వారికిచ్చారు. అప్పుడు ఆయన మాతో, ఆ ఫోటో వెనుక ఒక కథ ఉన్నది. నా రెండవ కుమారుని నామకరణ మహోత్సవమునకు పూజకు అన్ని ఏర్పాట్లు చేయబడినవి. నేను అతనికి రమణ అని పేరు పెట్టదలుచుకున్నాను. నా భార్య అందుకు అభ్యంతరం చెప్పారు. మీ తండ్రి గారి పేరు మొదటి కుమారునికి పెట్టారు కనుక సాంప్రదాయం ప్రకారము ఇతనికి మా తండ్రి గారి పేరు పెట్టవలసిందేనని ఆమె అన్నారు. అయిష్టంగానే నేను దానికి ఒప్పుకున్నాను. ఆ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సాంప్రదాయం ప్రకారము నేను నా రెండవ పుత్రుని ఒక వస్త్రంతో కప్పి అతని చెవిలో మా మామగారి పేరు చెప్పబోతున్నాను. అకస్మాత్తుగా ఈ ఫోటో గోడపై నుండి నా వీపుపై పడింది. నాకు అది భగవాన్ నన్ను వానికి తన పేరు పెట్టమని సూచించినట్లు అనిపించింది. అందుకని నేను అతనికి రమణ అని పేరు పెట్టాను అని చెప్పారు. డాక్టర్ టి&కే చివరి రోజులలో నేను ఆయనను చూడటానికి వెళ్ళాను. ఆయనను చూసి నేను ఏడ్చాను. ఆయన నన్ను మందలించారు. మీరు భగవాన్ ఉపదేశంను అర్థం చేసుకున్నదింతేనా? నన్ను చూడండి. నన్ను భగవాన్ రమ్మని సైగ చేస్తున్నట్లుగా చూస్తున్నాను. నేను ఆయన దగ్గరకు వెళ్తున్నాను. మీరెందుకు బాధపడాలి? మేలుకోండి అన్నారు. డాక్టర్, నాకొక సందేహము. మీరు కోటీశ్వరులు. మీరెన్నో ఆస్తులు సంపాదించారు. ఆయన కేవలం డబ్బు మనిషి. భక్తుని ముసుగు వేసుకుని మోసం చేస్తున్నారు. మీకు చెన్నైలో 60 బిల్డింగులున్నవి. చాలా బ్యాంకులలో కోట్ల రూపాయల డబ్బులు నిల్వలు ఉన్నవి అని కొందరు అంటారు అన్నాను. డాక్టర్ టి&కే నా వైపు చూసి నవ్వి, అవును, నేను వాటన్నింటికీ యజమానిని. అవి నాకు యజమాని కావు. నీకు వెలుపల గల ఏ విషయం పైన నీ దృష్టిని ఉంచవద్దు. సంపద ఉండటము లేకుండుటము అనేది అసత్యము. నీలోనే ఉండే నిశ్శబ్దము అంటే మౌనము మాత్రమే నిజము. మీ దృష్టిని సత్యంపై నిలపండి. భగవాన్ నన్ను పిలుస్తున్నారు. భగవాన్ ఆశీస్సులు మీకుంటవి గణేశన్ అన్నారు. ఆ తరువాత ఆయన కనులు మూసుకుని కొంచెం సేపు ఉండి తరువాత నా వైపు తిరిగి ఎంతో ఆప్యాయంగా అన్నారు. ఆశ్రమానికి ఎదురుగా నాకు ఒక భవంతి ఉన్నది. అందులో ఉండమని మురుగునారును నేను కోరాను. ఆ బిల్డింగు మీకు సంక్రమించేటట్లుగా నేను వీలునామా రాశాను. మీకు ఆధారంగా ఏ విధమైన ధనం కాని ఆస్తి కాని లేదని నాకు తెలుసును. మీరు భగవాన్కు శరణ చెంది సేవ చేస్తున్నారు. మీరు భవిష్యత్తులో దేని కొరకు బాధపడకూడదు. దయచేసి దీనిని స్వీకరించండి. గౌరవంగా ఆయన ఇచ్చిన దానిని స్వీకరించి నేను ఆయన పాదాలను తాకి సెలవు తీసుకున్నాను. అంటే ఈ మధ్యనే ఈ బిల్డింగును రమణాశ్రమానికి ఇచ్చేశాను. కొన్ని రోజుల తరువాత భగవాన్ ఫోటోగ్రాఫర్ అయిన డాక్టర్ టి&కే పూర్తి స్పృహతో అరుణాచల రమణిలో ఐక్యమైనారు. కొన్ని రోజుల తరువాత భగవాన్ ఫోటోగ్రాఫర్ అయిన డాక్టర్ టి&కే పూర్తి స్పృహతో అరుణాచల రమణినిలో ఐక్యమైనారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबूजी की जय.